నమస్తే సార్. మస్త్ అండి. గుడ్ సార్ మీ ఈవినింగ్. పేరు? మీరే బట్టి. ఇట్లా బండి. మీ పేరు సార్? గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ విజయ్ యాదవ్. నేను ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి సైకాలజీ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. సో మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాలంటే, శ్రమ మీ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్రమశిక్షణకు మారు పేరు ప్రతిభ ఎడ్యుకేషన్ అకాడమీ. ఎన్నో వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఏకైక సంస్థ మా ప్రతిభ విద్యా సంస్థ. సో టీచర్ వృత్తి అంటే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఇనిషియల్గా మొట్టమొదట రాష్ట్ర స్థాయిలో కోచింగ్ సెంటర్స్ ఏవి ఉన్నాయంటే అందరి నోట వినబడే ఒకే మాట ప్రతిభ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఆనాటి నుండి నేటి వరకు ఎంతోమంది విద్యార్థులను మేము ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాము. ఆ తీర్చిదిద్దడంలో విద్యార్థుల యొక్క కృషితో పాటు ఉపాధ్యాయుల యొక్క తోడ్పాటు ఎనలేనిది. సో ఖచ్చితంగా అందులో ముందుండి అరుణాచల్ రెడ్డి సార్ గారి యొక్క మార్గదర్శకత్వంలో మేమందరం నడిచాము. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క బలం ఏంటి అంటే, ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రతి ఆదివారము పెట్టేటువంటి మోడల్ టెస్ట్ పేపర్స్. ఆ టెస్ట్ పేపర్స్ ఎలా ఉంటాయంటే, విద్యార్థిని పూర్తిగా పరీక్షకు సంసిద్ధుడు అవ్వడానికి అవసరమైనటువంటి విధానంలో సో మ్యాక్సిమం విద్యార్థి ఏ ఏరియా అయితే కవర్ చేయలేడో ఆ ఏరియాస్ అన్నింటినీ కవర్ చేస్తూ వినూత్న రీతిలో ప్రశ్న రూపాన్ని ఇవ్వడం వల్ల సో మెయిన్ ఎగ్జామ్స్కి విద్యార్థి ప్రిపేర్ అయినప్పుడు, మెయిన్ ఎగ్జామ్లో విద్యార్థి రాసేప్పుడు చాలా సులువుగా ఆ ప్రశ్నలకు సమాధానం రాసేటువంటి శక్తి సామర్థ్యాన్ని విద్యార్థికి అందించడంలో ఉపాధ్యాయుల యొక్క తోడ్పాటు, ఇన్స్టిట్యూషన్ యొక్క కృషి ఎనలేనిది. సో ఆ కోణంలో ఈ విద్యా సంస్థ నుంచి వివిధ మండలాల్లో, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలోను, ఆంధ్రాలోను ప్రతి మండలంలోనూ ప్రతిభ ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులుగా నేడు కొలువు తీరారు.